యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చి మనం మైసూర్ సిల్క్స్లోనండి క్రేప్ బోర్డర్స్తో ఇప్పుడు నేను కూడా అదే కట్టుకున్నాను. ఈ శారీస్ అండి 1450లో ఉన్నాయి. అన్నీ కూడా సెమీస్ అండి, బట్ చాలా బాగున్నాయి. డ్యూరబిలిటీ చాలా బాగుంది. ఇంతకుముందు రిలీజ్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా మంచి కలర్స్తో రిలీజ్ చేయబోతున్నానండి. అలాగే యాజ్ యూజువల్ మనకి 1600లో మన ఫుల్ వాయిల్ శారీస్ అండి. ఈ 2 వెరైటీస్ రిలీజ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఏమన్నా ఒకలాంటి చక్కటి పింక్ అండి, ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఈ జరీ మాత్రం మనకి అది అంటే ప్యూర్ అయితే కాదండి, బట్ నల్లబడుతూ మనకి దేనంటే ముడత పడదు. ఇట్లా మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుందండి. 1450 అండి శారీ, విత్ బ్లౌజ్ శారీస్ అండి. అన్ని ప్లెయిన్ విత్ బోర్డర్స్ అండి. చక్కటి పింక్ అండి, పింక్కి మనకి ఆలివ్ గ్రీన్ ఇచ్చాడండి బోర్డరు. పింక్కి ఆలివ్ గ్రీన్ అన్నమాట. మెటీరియల్ మాత్రం సూపర్ అండి. మన మైసూర్ క్రేపేనండి, దాంట్లో అసలు మీకు డౌటే లేదు. అన్నీ కూడా మైసూర్ సిల్క్స్ సెమీస్ అండి ఇవన్నీ కూడా. ఇక దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చక్కటి పళ్ళు అంతా కూడా ఇట్లా జరీతో ఉంటుందండి. ఇది ఎల్లో జరీతో ఉంది, డార్క్ మస్టర్డ్ కలర్ మీద ఎల్లో జరీ అండి. ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి, చక్కటి పింక్. ఎంత బాగుందో చూడండి. ఇంతకంటే ఎక్కువ ఓపెన్ చేయనండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా అదే ఇచ్చాడు. ఇదిగో నేను కూడా ఇప్పుడు అదే బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఈ శారీలో వచ్చిన బ్లౌజే. లాస్ట్ టైం ఏమో బ్లౌజ్ లేకుండా కట్టాను ఈ శారీ ఏమో విత్ బ్లౌజ్ కట్టాను అనమాట. చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ మాత్రం. మంచి కలర్ కాంబినేషన్స్. ఇవే మైసూర్ సిల్క్స్ మనం ఇదే జరీతో మనం కొనాలి అనుకుంటే 22,000, 23,000 అట్లా 25 వరకు ఉన్నాయండి ప్యూర్ అయితే. ఇవన్నీ కూడా సెమీస్, బట్ మీకు క్వాలిటీలో అయితే డిఫరెన్స్ లేదండి. చక్కటి మెటీరియల్ అండి శారీకి. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్లూ అండి. ఎంత అందమైన బ్లూ అంటే ఇది ఫిరోజీ బ్లూ అయితే కాదు, కానీ మనకి పికాక్ ఫెదర్స్లో వస్తుంది బ్లూ. అంత చక్కటి బ్లూ అండి ఇది. బ్లూకి మనకి డార్క్ నెవీ బ్లూ ఇచ్చాడండి. కింద బోర్డర్ వచ్చేటప్పటికి ఎల్లో జరీ విత్ మ్యాంగో డిజైన్తో ఉందండి. ఎల్లో జరీ విత్ మ్యాంగో డిజైన్. ఎంత బాగుందోనండి, ఎవరు తీసుకుంటారో కానీ బ్యూటిఫుల్ శారీ మాత్రం చాలా బాగుందండి. లాస్ట్ టైం రిలీజ్ చేశానండి, ఒక్కసారి మిగలలేదండి. ఇంకా అందుకే మళ్ళీ తెప్పించాను అనమాట. ఇవి పేపర్స్ ఇది పళ్ళు పట్టు అండి. పళ్ళు అంతా ఇలా ఉంటుంది అంటే నెవీ బ్లూలో ఎల్లో జరీతో చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. అసలు వచ్చే పండగలకి మనకి వినాయక చవితికి ఇంకా చాలా వస్తుంది కదా, దుర్గమ్మ పూజలు వస్తున్నాయి మనకి, అన్నీను అమ్మవారి పూజలు వస్తున్నాయి. రోజుకో చీర కట్టుకోవచ్చండి, బ్యూటిఫుల్. నవరాత్రులకి ఇగోండి ఎంత చక్కటి కలర్ చూడండి. ఇది పికాక్లో వస్తుందండి, గ్రీన్. ఐ థింక్ బ్లూ కాదండి, ఇది గ్రీన్లోకి వస్తుంది షేడ్, పికాక్ గ్రీన్లోకి. ఎనీహో నేనైతే కానీ పికాక్ కలర్ అని మాత్రమే చెప్తాను, ఇంగ్లీష్ కలర్. మీకు ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో ఇదే ఉంటుందండి. రేపు మళ్ళీ మీరు పెట్టి నేను పెట్టే దాంట్లో కొంచెం షేడ్ ఏదైనా మారుతుందేమో, అందుకే ఈ కలర్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. ఇదే ఉంటుంది కలర్. శారీ కాస్ట్ వచ్చి 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. వెరీ బ్యూటిఫుల్ అండి, కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఆ కలరు. నాకు కూడా ఉన్నాయి ఆ కలర్లో, అందుకే చెప్తున్నాను నేను. ఇది వచ్చేటప్పటికండి మనకి వైలెట్ అండి, లైట్ లావెండర్, డిసెంబర్ పూలు అంటారు కదా, డిసెంబర్ పూలు కలర్ అండి ఇది. లావెండర్ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే లావెండర్ కొంచెం వేరుగా ఉంటుంది. దానికి మనకి డార్క్ అండి, ఇది మెరూన్ అండి, డార్క్ మెరూన్. బీట్రూట్ మెరూన్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో బార్డర్ ఇచ్చాడండి. అట్లాగే పళ్ళు ఇచ్చాడు, మ్యాంగో డిజైన్, ఎల్లో జరీ అండి. అంటే కాపర్ జరీ, సిల్వర్ జరీ, ఇన్ని రకాలు ఉంటున్నాయి కదా జరీలో, అందుకే ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట. లాస్ట్ టైం అన్ని కాపర్ జరీలో వచ్చినాయి, ఈసారి ఇది ఎల్లో జరీ అండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పైన కింద బార్డర్, మ్యాంగో డిజైన్ బార్డర్, చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. కలర్ చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్ కలర్ అండి.
డిసెంబర్ పూల కలర్ అన్నమాట ఇది. శారీ కాస్ట్ వచ్చి మనకి 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎక్కడో పేపర్ ఉంది. బ్లౌజు సేమ్ ఉంటుందండి. పళ్ళు ఏముందో మీకు బ్లౌజ్ అదే ఉంటుందమ్మా. ఊడిపోయింది. ఒక్కసారి ఊడిందంటే అంటే మీకు ఇచ్చేటప్పుడు మేము ఎట్లాగో చెక్ చేసే ఇస్తాము, కానీ ఇప్పటి నుంచి నలపటం ఎందుకని నేను మాట. అది ఇగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందోనండి. నాకు కూడా సరిపోయింది. ఎలా ఎంత అంటే కొంచెం హెల్తీ పర్సన్స్ కూడా సరిపడా ఇచ్చాడు బ్లౌజ్. బాగానే ఇచ్చాడండి. అయిపోయి ఓవరాల్ పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ అండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగే ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి డార్క్ ఆలివ్ గ్రీన్ అండి. చాలా మంది ఇష్టపడతారు ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్కి వచ్చి ఒకలాంటి మెరూన్ అండ్ బ్రౌన్ కలిపితే ఎలా ఉంటుందో ఆ మిక్సింగ్లో వచ్చిందండి బోర్డరు అండ్ పళ్ళు. అదే మీకు బ్లౌజ్ ఉంటుంది. డార్క్ ఆలివ్ గ్రీన్ అండి. అసలు మెటీరియల్ అయితే మనకి మన మైసూర్ సిల్కేనండి, దాంట్లో డౌటే లేదు. అసలు ఎంత బాగుందోనండి, సాఫ్ట్గాను. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి. అంతా కూడా ఎల్లో జరీ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. చక్కటి ఆలివ్ గ్రీను కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే మీకు పళ్ళు ఏమొచ్చిందో బ్లౌజ్ పీస్ అదే మెరూన్లో ఉంటుంది, డౌట్ లేదు. ఇగో చూసారా ఎంత బాగుందో, బ్లాకిష్ మెరూన్. ఇగో ఇది బ్లౌజ్ పీస్. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఎల్లోనండి. ఎల్లోకి మనకి బర్గండీ కలర్ లాగా ఉందండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ఐ థింక్ కాపర్ జరీ అండి. ఇది కాపర్ జరీతో వచ్చింది. ఎందుకంటే అండి జరీలో ఎల్లో అండ్ కాపర్ రెండు కూడా కలిపి ఉన్నాయండి, మిక్సింగ్లో ఉంది. ఒక్కొక్క షేడ్లో మనకి ఎల్లో కనపడుతుంది, ఒక్కొక్క షేడ్లో కాపర్ కనపడుతుంది. బట్ దిస్ ఈజ్ కాపర్ జరీ అండి. ఇగోండి ఎంత చక్కటి ఎల్లోనో చూడండి. అసలు ఈ కలర్ చక్కటి ఎల్లో అండి. పైన కింద కూడా మన బర్గండీ కలరు అంటే మన బీట్రూట్ కలర్లో బార్డర్ ఉందండి. అదే మనకి పళ్ళు ఉంది, అదే మనకి బ్లౌజ్ కూడా ఉంది. చక్కటి ఎల్లో అండి ఇది. వెరీ బ్యూటిఫుల్ ఎల్లో. ఏదో పీసు జారినట్టుంది, అందుకు చూస్తున్నా. అట్లాగే ఓవరాల్ శారీ చూసారు. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ వచ్చి ఇలాగే ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1450 ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే ఇది యాష్ కలర్ అవుతుందండి. యాష్ కలర్లో కింద డార్క్ నెవీ బ్లూ ఇచ్చాడండి. మళ్ళీ కొంచెం కాపర్ అండ్ ఎల్లో మిక్సింగ్లో ఉందండి. కాపర్ లాగాను అనిపిస్తుంది, ఎల్లో లాగాను, ఎల్లో జరీ లాగాను అనిపిస్తుందండి. ఇందాకేమో కొన్ని ప్యూర్ ఎల్లోలో కనపడినాయి, ఇప్పుడు కొంచెం కాపర్లోనే ఎక్కువ కనపడుతున్నాయి. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్. అంటే మనకి ఒక ఇంగ్లీష్ కలర్ అండి, స్లేట్ కలరే, యాష్ కలరే, కానీ ఇంకా దీంట్లో ఏదో మిక్సింగ్ అయింది. నెవీ బ్లూ కూడా కలిపినట్టున్నాడు, అందుకని ఒకలాంటి స్లేట్ అండ్ బ్లూ లాగా వచ్చిందన్నమాట. ఇంగ్లీష్ కలర్ అని మాత్రమే చెప్తాను, చూసుకోండి. ఇదే కలర్లో ఉంటుందండి శారీ. ఇప్పుడు వీడియోలో ఎలా కనపడుతుందో అదే ఉంటుంది, మీకు డౌట్ లేదు దాంట్లో. అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో నెవీ బ్లూ అండి బ్లౌజు. ఇదిగో నేవీ బ్లూ బ్లౌజ్, పైన కింద బోర్డర్ ఉందండి. కడితే మాత్రం చాలా అందంగా ఉంటుందండి. బ్యూటిఫుల్ కలర్ ఇది. 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది చక్కటి రెడ్ పింక్. ఇది నాకు రెడ్ లాగే అనిపిస్తుంది. అంటే దీంట్లో రెడ్ అండ్ పింక్ మిక్సింగ్లో ఉన్నట్టుందండి. ఒక పక్క నుంచి చూస్తుంటే పింక్ అనిపిస్తుంది, ఒక పక్క నుంచి చూస్తుంటే రెడ్ అనిపిస్తుంది. దానికి ఆలివ్ గ్రీన్ ఇచ్చాడండి బోర్డరు. పళ్ళు కూడా ఆలివ్ గ్రీనే, బ్లౌజ్ కూడా ఆలివ్ గ్రీనేనండి. అంటే బాటిల్ గ్రీన్ అని చెప్పచ్చు. డార్క్ పచ్చి మామిడికాయ అంటాం కదా, ఆ రంగు. ఇదిగో
పళ్ళు పార్ట్ అండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పింక్ అండ్ రెడ్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కాంబినేషన్లో ఉందండి. ఓవరాల్ సారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా చిన్న బార్డరు, అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి. అట్ ది సేమ్ టైం మనం ట్రావెలింగ్ కట్టుకోవచ్చు, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు, అక్కడ పార్టీస్ కట్టుకుంటే అక్కడ లైట్ వెయిట్లో చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం డైలీ యూస్, ఆఫీస్ యూస్ కూడా కట్టుకోవచ్చండి, నీట్గా ఉంటాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే ఇది మనకి ఇండిగో బ్లూ అవుతుందండి. ఇది ఇండిగో బ్లూ, కింద సర్ఫ్ బ్లూతో ఇచ్చాడనమాట. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి. అసలు ఈ కలర్ దొరకటమే కష్టం మనకి. ఇండిగో బ్లూకి మనకి సర్ఫ్ బ్లూతో ఇచ్చాడండి. ఎంత బాగుందో చూడండి. పళ్ళు పార్ట్ ఇది. దానికి మళ్ళీ ఎల్లో జరీ ఇచ్చాడండి, కాపర్ కాదు ఇది. ఇది కరెక్ట్గా ఎల్లో జరీ. ఇగో ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ కూడా మీకు సర్ఫ్ బ్లూలో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అబ్బా ఊడిపోయింది, బ్లౌజ్ బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్రౌన్ అండి, డార్క్ బ్రౌన్ అండి. బ్రౌన్ మీకి ఆలివ్ గ్రీన్ ఇచ్చాడండి బోర్డరు. ఇది ఎల్లో జరీ అండి. కొంచెం పైన కొద్దిగా నాకు ఇది కూడా కనపడుతుంది, కాపర్ జరీ లాగా కూడా అనిపిస్తుంది. రెండు మిక్సింగ్లో ఉందేమో, మరి నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఓవరాల్గా అయితే నాకు ఎల్లో జరీయే కనపడుతుంది. ఇగో చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. డార్క్ బ్రౌన్ అండి, మెరూన్ బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. అది ఇగో ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద మ్యాంగో డిజైన్తో వచ్చింది బోర్డర్. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. డార్క్ ఆలివ్ గ్రీన్ వచ్చిందన్నమాట. 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదిగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. బ్లౌజ్ ఊడిపోయింది దీనికి కూడా. 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇకపోతే దీంట్లో 1450లో మైసూర్ సిల్క్స్లో దిస్ ఇస్ లాస్ట్ కలర్ అండి. మనకు వచ్చేటప్పటికి ఇది మాకు లాంటి మస్టర్డ్ ఎల్లో అండి. డార్క్ మస్టర్డ్ ఎల్లో కాదు, కానీ కొంచెం మస్టర్డ్ ఎల్లో కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి డార్క్ ఆలివ్ గ్రీన్ ఇచ్చాడండి. ఆలివ్ గ్రీన్లో కింద ఎల్లో బోర్డర్, ఎల్లో జరీయనండి, మ్యాంగో డిజైన్ ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఇది ఓవరాల్ శారీ అండి. శారీ ఇలా ఉంటుంది మనకి. ఓకేనా. చక్కటి కలర్ కాంబినేషన్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడితో ఆ శారీస్ అయిపోయినాయండి. ఇప్పుడు మనకి మన ఫుల్ వాయిల్ శారీస్ అండి. రావటమే రామా గ్రీన్తో వస్తున్నానండి. అలాగే అందరికీ కూడా కొత్త మెంబర్స్ అందరికీ స్వాగతం అండి. అలాగేనండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్ అండ్ నో సిఓడి ఆప్షన్ అండి. దయచేసి అండి 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరు కలర్ అంటే సెలెక్షన్, శారీ కలర్ కరెక్ట్గా చూసి తీసుకోండి. మీరు మళ్ళీ తీసుకున్న తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత అయ్యో మేము ఆ కలర్ అనుకున్నాం, ఈ కలర్ అనుకున్నాం, దయచేసి అలా చెప్పకండి. ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మా దగ్గరికి బ్యాక్ వచ్చి ఇదంతా కూడా పెద్ద ప్రాసెసింగ్ అండి. అలా చెయ్యొద్దు ఎవరును. 1కి 2 సార్లు మీరు అడగండి. మీకు డౌట్ ఉంటే ఇది గ్రీనా బ్లూనా అని 1కి 2 సార్లు అడగండి. మీరు అడిగి మీరు చెప్పించుకొని పెట్టుకోండి. ఓకేనా. ఇది చక్కటి రమా గ్రీన్ అండి. రమా గ్రీన్ మీద క్రీపర్ డిజైన్ ఒకలాంటి బ్లూతో ఇచ్చాడనమాట. క్రీపర్ డిజైన్ అంతాను. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. పైన కింద బోర్డర్ ఉంటుంది. ఈ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. వీటికి బ్లౌజెస్ ఉండవండి. కొత్త వారి కోసం చెప్తున్నాను. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ట్రావెలింగ్లో చక్కగా ఉంటాయండి. వీటికి గంజి అక్కర్లేదు. జస్ట్ ఐరన్ చేసుకుని ఒప్పుకుంటే ఐరన్ చేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ ఐరన్ కూడా కట్టుకోవచ్చు. మిషన్ వాష్ చేసుకోవచ్చు. డెలికేట్లో పెట్టి లాండ్రీ బ్యాగ్స్లో పెట్టి యూస్ చేసుకుంటే మిషన్ వాష్లో కూడా ఏమవుతుంది. అసలు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి. ఈ శారీస్ చాలా రఫ్ యూస్ చేసుకోవచ్చు.
కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు 10 బుక్ చేసుకుంటున్నారండి. అంటే ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ వెళ్ళే వాళ్ళంతా కూడా, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరూ హాయిగా ఉంటున్నాయి ఈ శారీస్ అయితేని. లైట్ వెయిట్, ఏంటంటే మనకి సమ్మర్లో కూడా ఇరిటేషన్ రాదండి, బాడీ ఇరిటేషన్ రాదన్నమాట. మొత్తం కూడా శారీ ఇలా ఉంటుందండి క్రీపర్ డిజైన్తో. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి రమా గ్రీనేనండి. ఇది కొంచెం డిజైన్ మారింది చూసుకోండి, ఎందుకంటే నేను డిజైన్కి ఒక్కసారి చొప్పున పెట్టామన్నమాట. ఇది కొంచెం చిన్న బంచెస్ అన్నమాట, టూ ఫ్లవర్స్తో బంచెస్ ఉన్నాయి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్, పైన కింద బోర్డర్ ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటాయండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పుడు 1960s అప్పుడు ఇంకా బిఫోరే రిలీజ్ అయినాయి అంట. ఈ మధ్యకాలంలో ఎక్కడ దొరకట్లేదండి, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ అవటం మొదలుపెట్టినాయి మాట శారీస్. అందుకే చాలామంది అసలు ఎక్కడెక్కడి నుంచో, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, నాకు కాల్స్ అండి. అమ్మ ఏనాడో చూసాము, అబ్బా మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చీరలు దొరుకుతున్నాయి, నా వయసు 70 ఇయర్స్ 80 ఇయర్స్ అనుకుంటే చెప్తా ఉంటారు అనమాట. అదే నన్ను, నాకు కూడా అనుకోకుండా వీళ్ళు కలిసారండి, దానివల్ల నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. కానీ ప్రాసెసింగ్ చాలా లేట్ ఏంటండి ఈ శారీస్, మోర్ దాన్ 30 days పడుతుంది ఈచ్ శారీ మనకి రెడీ అవ్వటానికి. అది దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఇదండి రామా గ్రీన్లో చిన్న డిజైన్ అండి, చిన్న చిన్న బంచెస్ ఉన్నాయన్నమాట, ఫ్లవరు దానికి చుట్టూ ఆకులు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి మెహందీ గ్రీన్ అవుతుందండి, డ్రై మెహందీ గ్రీన్. దాని మీద మళ్ళీ క్రీపర్ డిజైను. లోపల పేపర్స్ కూడా నేను తీయట్లేదులేండి, ఎందుకంటే నలగకుండా ఉంటాయి చీరలు. మీ వరకు చేరే వరకు క్షేమంగా ఉండాలని నా ఇది మాట. అంటున్నాను, తీసేస్తున్నాను. ఇదిగో చాలా బాగుంటుందండి, కలర్ కడితే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మొత్తం క్రీపర్ డిజైన్ అండి, ఇది 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మీకు 2 ఫ్లవర్స్ లీవ్స్తో ఉందన్నమాట డిజైన్. మెటీరియల్ కూడా చాలా మన్నికుందండి. ఈ మన ఫుల్ వాయిల్ శారీస్లో మెటీరియల్ చాలా మన్నిక, మంచి మెటీరియల్ ఇస్తున్నారండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి చిన్న డిజైన్ అండి, చిన్న డిజైన్ అనమాట. 3 బంచెస్తో, అంటే 3 ఫ్లవర్స్ కలిపి ఒక గుత్తిలాగా ఉన్నాయన్నమాట. అట్లా చిన్న డిజైన్ ఇది. వీటికి బ్లౌజెస్ ఉండవండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, చాలా కలర్స్ కాంబినేషన్స్తో ఉంటుంది. ఇది లోపల మనకు కనపడవు, అంటే మీ కెమెరాకి కనపడుతున్నాయో నాకు తెలియదు, మనం కట్టుకున్నప్పుడు చూస్తే దీంట్లో 3-4 కలర్స్ ఉంటాయండి. లైట్ గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది, మస్టర్డ్ ఉంది, ఇంకేవో కలర్స్ ఉన్నాయండి ఇట్లా చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్, పైన కింద బోర్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి.
అలాగే ఇంక ఇప్పుడు యాష్ కలర్ అండి, అంటే సిమెంట్ కలర్ అన్నమాట. ఇది సిమెంట్ కలర్లో క్రీపర్ డిజైన్ అండి. కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో, మీడియం సైజ్ ఫ్లవర్స్ అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటాయండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒక్కొక్క గుత్తిల్లాగా ఉన్నాయన్నమాట. ఒక ఫ్లవరు, మళ్ళీ లీవ్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ కింద ఫ్లవర్ విత్ లీవ్స్ అన్నమాట. బాగుంది. మరీ చిన్న డిజైన్ కాదు, మీడియం సైజ్లో ఉంది డిజైన్. విడివిడిగా ఉందన్నమాట, అల్లినట్టు కాకుండా. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లాగే ఉంటుందండి. ఓకేనా. ఇది మనకి సిమెంట్ కలర్ అని చెప్పచ్చు, యాష్ కలర్ అని చెప్పచ్చు. దీని మీద చాలా కలర్స్తో ఉందండి. దీంట్లో మనకి డార్క్ యాష్ కలర్ కనపడుతుంది, నెవీ బ్లూ కనపడుతుంది, మస్టర్డ్ ఎల్లో కనపడుతుంది, ఒకలాంటి ఆరెంజ్ కనపడుతుంది. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి సన్న డిజైన్ అండి, చాలా చిన్న డిజైన్ అన్నమాట. ఇది యాష్ కలర్లో చాలా బాగుంటుందండి. కలర్ కూడా కడితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1600, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి వైట్ మీద బ్లూ కలర్ అండి, బ్లూ అండ్ వైలెట్ మిక్సింగ్లో ఉంది. మొత్తం క్రీపర్ డిజైన్ అండి. ఇది ఫుల్ క్రీపర్ డిజైన్ అండి. ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. పైన కింద బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వైట్ మీద బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి వైట్ అండి, మళ్ళీ వైట్ మీద చిన్న డిజైన్ అన్నమాట. ఇది మళ్ళీ సన్న డిజైన్. బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా మీకు బోర్డర్ వస్తుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి, అస్సలు వైట్ లేదు. అంటే మనకి మన్నిక ఉందండి. మీరు ఎన్ని వాషెస్ చేసినా 1 ఇయర్ మీరు డైలీ వాష్ చేసినా కూడా ఏం అవ్వండి శారీస్. కలర్ గ్యారంటీ, ప్రింట్ గ్యారంటీ, మెటీరియల్ గ్యారంటీ, అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అన్నమాట. అది అలాగే ఇది వైట్ మీద మ్యాంగో డిజైన్తో ఉందండి, బ్లూ కలర్లోనే డిజైన్ మారిందన్నమాట. దిస్ ఇస్ మ్యాంగో డిజైన్, క్రీపర్లో మ్యాంగో డిజైన్ అన్నమాట. బాగుంది. ఎందుకండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600, ఫ్రీ షిప్పింగ్ అండి. వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి, ఫుల్ వాయిల్ శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఫ్లోరల్ డిజైన్ అండి, వైట్ మీద బ్లూతో ఫ్లోరల్ డిజైన్. చక్కగా
గులాబీ పూల్లాగా ఉన్నాయి, చాలా చక్కగా ఉంది, చక్కటి డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా బోర్డర్ ఉంది, వైలెట్ బ్లూ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ అట్లా కలిపి ఉన్నాయి. కొంచెం యాష్ కలర్ ఉంది దీంట్లో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్. ఇక్కడితో ఇక వైట్ మీద అయిపోయినాయండి. ఇప్పుడు మనకి డార్క్ మన ఇది బీట్రూట్ కలర్ అంటాం కదా, అది మాట. ఇది దీని మీద వచ్చేసరికి ఇది క్రీపర్ డిజైన్ అండి. పైన కింద కూడా వైలెట్ కలర్తో ఉంటుంది అన్నమాట. వైలెట్ మిక్సింగ్ ఇదిలో ఉందన్నమాట డిజైన్. ఈ చీర అయితే నా దగ్గర కూడా ఉంది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కలర్. 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇంకా అయిపోయినాయి. ఇది ఈ కలర్ ఇవి 3 చీరలే లాస్ట్. బాగా తీసుకుంటున్నారు ఈ కలర్. ఈ కలరే చాలా టైం టేకింగ్ అంటండి. ఈ కలర్ చేయటానికి వైట్ క్లాత్ని ప్రాసెసింగ్ చేయటానికి చాలా రోజులు పడుతుందంట ఈ కలర్. ఎందుకంటే ఇది మనకి వెజిటబుల్ కలర్స్లోకి తీసుకొస్తారు అన్నమాట దీన్ని. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది స్మాల్ డిజైన్ అవుతుంది, కొంచెం మీడియం సైజ్ డిజైన్. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. మొత్తం క్రీపర్ డిజైన్ అండి ఇది. కొంచెం మీడియం సైజు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగే ఇది వచ్చేటప్పటికండి మనకి లైట్ లెమన్ ఎల్లో అవుతుందండి. దాని మీద మనకి ఒకలాంటి పెసర్ గ్రీన్, అది కూడా కాదు, మస్టర్డ్ ఎల్లో, అవి లైట్ కలర్స్తో ఇచ్చాడండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి లైట్ లెమన్ ఎల్లో అవుతుంది, చూసుకోండి. ఇది మ్యాంగో డిజైన్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. శారీ మొత్తం మ్యాంగో డిజైన్ అండి. పళ్ళులో పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇచ్చాడనమాట. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఆల్ ఓవర్ క్రీపర్ అండి. ఇది ఫుల్ క్రీపర్ డిజైన్ అనమాట. ఇక ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం క్రీపర్ డిజైన్తో ఇలా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగే ఇది వచ్చేటప్పటికి మొత్తం కూడా బంచెస్ అండి. స్మాల్ ఫ్లవర్స్ బంచెస్గా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఒక గుత్తులుగా అన్నమాట. అట్లా దాని మీద లైట్ గ్రీన్ కూడా ఉందండి. చాలా లైట్ గ్రీన్, బనానా గ్రీన్ లాగా చెప్పచ్చు.
ఎల్లో గ్రీన్ అట్లా మిక్సింగ్లో ఉందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. మళ్ళీ మంచి ఎపిసోడ్తో మరి మంచి శారీస్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో నేను రోజు రోజుకి ముందుకు వస్తున్నానండి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.